నర్మద అయితే వేదవతికి ఫోన్ చేసి వల్లి ప్రెగ్నెంట్ అని చెప్పనని, ఇదంతా మీరు వచ్చేటప్పుడు ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా వేదవతికైతే నర్మద మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఇప్పుడు వల్లి అక్క కడుపు అని చెప్పనని అబద్ధమాడి చేస్తుంది అత్తయ్య అని చెప్పని అనగానే, సరే మనం తనని మార్చాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచనీయకుండా సరే కడుపు అని చెప్పని అంటుంది కదా, తన్ని మనమే తీసుకొని వచ్చి అన్నట్టుగా మనం చూసుకుందాం అనేటప్పటికీ, ఇంకా భాగ్యం వాళ్ళైతే మన కూతురు ఎలా కడుపుతోనే ఉంది కదా, ఇంకా రామరాజు అన్నయ్య కూడా మనల్ని ఏమనడు, మన కూతురుతో పాటు మనం కూడా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చని ఇంకుంటారు. ఇంకా ధీరజు అలాగే ప్రేమ అయితే ఇంకా చాలా కోపం వస్తుంది. ఏంటక్క వీళ్ళు అంత బావగారిని చంపాలని చూసి కూడా మళ్ళీ వాళ్ళు ఏం తెలియనట్టుగా ఇలా ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటే, సరే వల్లి అక్కని ఇంకా అత్తయ్య వచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చిందంటే అదంతా నేనే చేశాను, ఇప్పుడు వల్లి అక్క కడుపు అని చెప్పని నాటకం ఆడుతుంది కదా, కానీ ఇప్పటికైనా తనని మనిషిగా మార్చి మా ఇంటి కోడలుగా మనం నిలబెడదాం ప్రేమ అని చెప్పనంటే, అయ్యో అక్క వల్లి అక్క గురించి నీకు తెలీదు, తను మారుతుంది అనుకుంటున్నావా, నువ్వు నేను కలిసినట్టు తను మనతో కలవదు, ఎప్పుడు ఏదో రకంగా నేనే ఇంటి పెద్ద కోడల్ని అన్నట్టుగా తను మాట్లాడుతుందంటే, లేదు అత్తయ్యకి కూడా చెప్పాను, తన విషయంలో ముగ్గురం కలిసి మనం ఒక నిర్ణయంకి వద్దాము అని చెప్పని అన్నారు అంటే, సరే అక్క నువ్వేం చెప్తే అదేనన్నట్టుగా ఉంటుంది. ఇంకా వల్లి అయితే నేను ఎలాగో కడుపు నాటకమాడి ఇంట్లో సెటిల్ అయిపోయాను, ఇంకా మా ఆయన్ని కూడా కాస్త కోస ఒప్పించేసి నా తప్పు లేదు అన్నట్టుగా చేసేసానంటే మళ్ళీ నా పెద్ద కోడల పోస్టు నాకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ రెండు అక్కల చెల్లెల్ని మెడపెట్టి బయటకు గెంటేసి నేనే ఇంటికి మహారాణి అన్నట్టుగా ఉంటాను అని చెప్పని వల్లి అనుకుంటుంది.